పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఆయన నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆయన చేస్తున్న 2 సినిమాలు వచ్చి ఒకటేమో హరిహర వీరమల్లు సినిమా అయితే మరోటేమో ఓజీ సినిమా. ఈ రెండింటి సినిమాలో ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారని వాళ్ళని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఓజీ సినిమా పేరే చెప్తారు. ఎందుకంటే ఆ సినిమా పైన అంత హైప్ ఉంది కాబట్టి. అండ్ ఆ సినిమా నుంచి టీజర్ కావచ్చు, అలాగే లుక్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. బట్ హరిహర వీరమల్లు సినిమా పైన ఎందుకు కొంచెం లెస్ హైప్ ఉంది అంటే, ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూనే షూటింగ్ జరుపుకుంటూ మరోసారి పోస్ట్పోన్ అవుతూ, అలాగే డైరెక్టర్ చేంజ్ అయ్యి అందులో ఉన్న కొంతమంది యాక్టర్స్ చేంజ్ అయ్యి ఇలా చేంజ్ అవుతూ పోస్ట్పోన్ అవుతూ వస్తూనే ఉంది. కాబట్టి ఈ సినిమా పైన కొంచెం లెస్ హైప్ ఉందని చెప్పాలి. బట్ ఎనీవే ఈ సినిమా అయితే మాత్రం మే 9వ తేదీన రిలీజ్ అవుతుందని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. బట్ మే 9కి మహా అంటే ఇంకో 4 రోజులు టైం ఉంది. సో అప్పుడు కూడా ఈ సినిమా వచ్చే ఛాన్స్ అయితే మాత్రం 100% పక్కా లేదు. ఎందుకంటే ఈ సినిమా నుంచి మరో 2 రోజుల్లో షూటింగ్ పెండింగ్ కూడా ఉందంట. మరి ఈ 2 రోజులు షూటింగ్ ఫినిష్ చేసి ఆ తర్వాత సినిమా రిలీజ్ గురించి ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక అఫీషియల్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 2 రోజుల సంబంధించిన డేట్స్ అయితే ఈ సినిమా కోసం అయితే ఇచ్చారంట. సో ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ 2 డేస్ ఫినిష్ చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫినిష్ చేసి మూవీని ఐ థింక్ మే 30వ తేదీ లోపల రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి ఓటీటీ నుంచి కూడా కొంచెం ప్రెజర్ అయితే ఉంది. ఈ సినిమా సంబంధించిన డిజిటల్ రైట్స్ని అమెజాన్ వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పటికే చాలా డిలే అయిపోయింది సినిమా రిలీజ్కి, మీరు ఇంకా డిలే చేస్తున్నారు, సో మాకు కూడా కొంచెం ప్రెజర్ అయితే ఉంది, మీరు చెప్పిన డేట్కి రిలీజ్ చేయండి అన్నట్టుగా వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు అనమాట. సో ఐ థింక్ ఆల్రెడీ దానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ అయితే సార్ట్ అవుట్ అయినాయని తెలుస్తుంది. సో ఫైనల్గా మరో డేట్ అయితే అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొక క్రేజీ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రాబోతుంది, అది కూడా విత్ ఇన్ 1 వీక్లోనే రాబోతుందని కూడా ఒక న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ లోపల అయితే ట్రైలర్ రావచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తేనే మంచి ఓపెనింగ్స్ అయితే దొరుకుతాయి. సో పక్కాగా ఈ సినిమాకి ఓపెనింగ్స్ అయితే మాత్రం భారీగా వచ్చే ఛాన్స్. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర కనబడబోతున్నారు, అంటే స్క్రీన్ పైన కనబడబోతున్నారు కాబట్టి సో ఈ సినిమాకి ఫ్యాన్స్ అయితే మాత్రం గట్టిగా వెళ్తారనమాట. బట్ చూద్దాం మరి ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది ఏంటి అనేది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.